మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మన భారతదేశానికి రిచ్ హిస్టరీ ఉంది. ప్రాచీన భారతదేశం యోగా, ధ్యానం, లేదా తక్షశిల, నలంద, లేదా ఇప్పుడు రిచెస్ట్ జీడిపి కంట్రీ బిఫోర్ అంటిల్ బ్రిటిషర్స్ ఏమంటాం మనం. సో ఇటువంటి దేశంలో యాక్చువల్గా ఇప్పుడు మనం 20% ఆఫ్ వరల్డ్ జనాభా ఉన్నాం మనం. బట్ ఈ గుండె సంబంధ వ్యాధుల్లో మనది ఆల్మోస్ట్ ప్రపంచంలో హైయెస్ట్ బర్డెన్ మనది ఎలా కనబడుతుంది. 50% గుండె జబ్బులో పేషెంట్ జనాభా భారత్లో ఉంది. సో అక్కడ ఎక్కడ అసలు జరిగింది, అసలు ఈ కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఏంటి, అసలు భారతీయులకి గుండె జబ్బులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు ఒకటి అన్నారు చూసారా, ఫస్ట్ థింగ్ దీనికి వెళ్ళి ఈ కారణాలు ఎందుకు వస్తున్నాయి ముందల ఒకటి మాట్లాడాలి మనం. ఏ కంట్రీ అయినా ఏదైనా కూడానండి, నేచర్ హస్ గాట్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం. ఈవెన్ అవుట్ అయిపోతుంది. డబ్బులు ఉన్నాడు దగ్గర డబ్బులు తగ్గుతాయి, లేనాడికి పెరుగుతూ ఉంటాయి. ఓకే, రిచ్ కంట్రీ పూర్ అవుతుంది, పూర్ కంట్రీ రిచ్ అవుతుంది. ఎందుకంటే మనిషి మెంటాలిటీలో డబ్బులు లేనప్పుడు అణిగిమణిగి ఉంటాం, డబ్బులు రాగానే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగినప్పుడు మొత్తం పోతున్నాం, మళ్ళీ కిందకు వస్తాం. ఈ సైకిల్ ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు చాలా గొప్పది, చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు అడుక్కునేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఏదైనా ఉంటే షేర్ చేసుకునేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మనం సర్వెంట్ మెంటాలిటీలోకి వెళ్ళాం. ఈ బ్రిటిషర్స్ వచ్చారు, ఇవన్నీ వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ ఎలా తయారైందంటే మనం ఎక్కువ మాట్లాడతాం, తక్కువ చేస్తాం. టుడే I cannot feel proud of our mentality. I feel happy, I feel proud looking at people like in America or Europe, developed countries లో they are much more developed mentally than us. మనకి కోట్లు ఉన్నాయి ఉంటాకి, డబ్బులు చాలా రిచెస్ట్ పీపుల్ ఆర్ ఇన్ ఇండియా. సమ్ ఆఫ్ ది పీపుల్ ప్రాబ్లీ వరల్డ్ నెంబర్ 1, 2 కూడా ఇండియాలో ఉన్నారు కొంతకాలం. ఆ మధ్యకాలంలో ఏదో మరి వాల్యుయేషన్స్ పెరగటం కానీ ఏదైనా కానీ. బట్ ఓవరాల్గా అండి, వీఆర్ వన్ ఆఫ్ ది, డెఫినెట్గా ఐ ఫీల్ బ్యాడ్ టు సే దాట్ వీఆర్ వన్ ఆఫ్ ది వర్స్ట్ మెంటాలిటీ పీపుల్ ఇన్ ది వరల్డ్. వీ టాక్ మోర్ అండ్ డూ లెస్. ప్లీజ్ దగ్గర నుంచి మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిపోయింది. మన సొసైటీ గురించి మనకు అవుట్లుక్ తగ్గిపోయింది. మనం ఎంత వీ హ్యావ్ బికమ్ సెల్ఫిష్ పీపుల్. నేను, నా ఫ్యామిలీ, నాది అని ఉంది. ఒకప్పుడు ఏంటంటే కొంతకాలం సంపాదిస్తే ఏంటంటే సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పొడవోయ్ అని మనకు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఎర్నింగ్ అనేది వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ ఎడిక్షన్. రిచ్ పీపుల్ వాంట్ టు బికమ్ రిచర్. సో దాంతో ఏంటంటే మన డిస్పారిటీ ఉంది. సో బట్ మనం విల్ గెట్ బెటర్ స్లోగా. మనకి కూడా చాలామంది ఇప్పుడు ఇందాకన్నా కదా ఫిలాంథ్రఫీ పెరుగుతుంది, మనతో పాటు మిగతా వాళ్ళు బాగుండాలి, పైకి రావాలనే మెంటాలిటీ మళ్ళీ యంగర్ జనరేషన్స్లో బాగా కనిపిస్తుంది ఇంకా. So that is shows promise that we will probably go back to that original level where ఇప్పుడు మన మోడీ గారు అన్నట్టు అంతా ఒకటే కుటుంబం అంటారు, వసుదేక కుటుంబం అన్నారు కదా. అట్లాగే ఏంటంటే సంస్థలో ఒక సుఖినోభవంతు, ఇలాంటి వర్డ్స్ మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఆ రకంగా వెళ్తాము, పెరుగుతాం. కారణాల విషయానికి వస్తే అది నెక్స్ట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనండి, మనకి ఏషియన్స్ జనరల్గా జెనెటికల్లీ వీఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ టు దీస్ బ్లాక్స్. అంటే బ్లాక్స్ ఎందుకు వస్తాయనే కారణం పక్కన పెడితే, బ్లాక్స్ వస్తున్నాయి అంటే వీఆర్, దానికి కారణం ఏంటంటే మనకి రక్తనాళాలు చిన్నగా ఉంటాయి సైజ్ మిగతా వాళ్ళకి కంపేర్ చేసి. రెండోది కొన్ని ప్రొటెక్టివ్ థింగ్స్, HDL గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, అది మనకి తక్కువ ఉంటుంది ఇది వెస్టర్నర్స్కి కంపేర్ చేస్తే. ఎందుకు జెనెటిక్గా కాలక్రమేణా ఇలా వచ్చాయనేది మనకి తెలియదు ఇంకా. బట్ ప్రస్తుతం ఉన్న కారణాలు అవి. సైన్స్ విల్ షో వాటిని రివర్స్ చేయడం ఎలా అంటే తర్వాత ఫ్యూచర్లో. అలాగే ఏమైందంటే మనకి ఈ మధ్యకాలంలో గ్రోత్లోకి వచ్చేటికి స్ట్రెస్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఎకానమీ గ్రో అవుతుంది, ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఇంతకుముందు ఏముండేదండి, వ్యవసాయం చేసుకుంటాం, ఉన్నదేదో మనకు ప్రపంచం గురించి తెలియదు. మన ఊళ్ళో వాడు మన పక్కన తప్పితే మనకు ఎవడో తెలియదు. ఆ పక్క ఇంకా కొంచెం అంటే 100 కిలోమీటర్ల దూరం ఎంత సంపాదిస్తున్నాడని కంపారిజన్ లేదు. మనకు ఉండేవాళ్ళం, ఆప్షన్స్ లేవు. వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, కష్టపడేవాళ్ళం, పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సూర్యుడితో పాటు లేవటం, సూర్యుడితో పాటు పడుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళటమే. పక్క ఊరికి వెళ్ళాలంటే నడుచుకుంటా మరి పెట్టుకుని వెళ్ళటమే కదా, దారిలో తింటాకు పట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది. సో హార్డ్ వర్క్ ఉండేది, మెంటల్ స్ట్రెస్ తక్కువ ఉండేది. సో అందుకనే ఏమయ్యేదంటే దాంతో మనకి కొంత హెల్త్ ఉండేది.
సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మరి ఎర్లీగా చనిపోయేవాళ్ళు 50-55 ఏళ్ళకి చనిపోయేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది కదా. అవును. మూడో కారణం వచ్చేటికి మనం ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం. ఎక్కువ కాలం బ్రతికితే ఏమవుతాయి, ఎక్కువ జబ్బులు వస్తాయి. చచ్చిపోయినట్టు జబ్బులు ఏమొస్తాయండి. సో అందుకని ఒకప్పుడు ఏంటంటే 45-50 ఇయర్స్ ఉన్నది, ఇప్పుడు మనకి 73 ఇయర్స్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఇండియాలో. ఇమాజిన్ అండి, 73 ఇయర్స్ బతుకుతున్నాం. మరి బతికినప్పుడు ఏమవుతుంది, దీనికి తోడు పొల్యూషన్ విపరీతంగా పెరిగింది. మనకి స్ట్రెస్ పెరిగింది, జెనెటిక్గా వీఆర్ మోర్ ప్రోన్. స్ట్రెస్ పెరిగింది, మరి మన లైఫ్ స్పాన్ పెరిగింది, మరి పొల్యూషన్. ఇప్పుడు మనం ఏమవుతుందంటే వీటన్నిటి కోసం అండి న్యాచురల్ ఫుడ్ తగ్గిపోయింది. నేను ఎప్పుడు అనుకుంటానంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనకి, నా దగ్గర 50% పీపుల్ బైపాస్ సర్జరీకి వచ్చే వాళ్ళకి సన్నగా ఉంటారు, రోజు వాకింగ్ చేస్తారు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండవు, ఓకే, మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఉంటాయి. డయాబెటీస్ లేదు, హై బీపీ ఉంటుంది కొంతమందికి, బట్ కొంతమందికి అది కూడా ఉండదు. ఎందుకు వస్తుందంటే క్లాసికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేవు. సో నేను తినేది ఏంటంటే వీటిని స్ట్రెస్ని పొల్యూషన్ని అసిస్ట్ చేయటం కష్టం. ఇప్పుడు మనం తినే వాటర్ ప్యూర్ వాటర్ కాదు, తినే ఫుడ్ కాదు, వాడే కెమికల్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. మాకు ఒక ఇది ఉంటుంది, ఎవ్రీ డ్రగ్ ఈజ్ ఏ పాయిజన్. ఎవ్రీ డ్రగ్ సరైన ప్రపోర్షన్లో తీసుకుంటేనే కానీ లైఫ్ సేవర్ డ్రగ్స్ కూడా చంపేస్తాయి. అట్లాగే ఈ కెమికల్స్తో ఎన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి మనకి తెలియదు. మరి అలాగే ఈ టెక్నాలజీతో మనకి సౌండ్ వేవ్స్ ఎన్నో వస్తున్నాయి, క్రియేట్ చేస్తున్నాం మనం. వీటితో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఏంటి, దాని మీద పేపర్స్ ఉన్నాయి, క్యాన్సర్స్ వస్తాయని ఉన్నాయి, ఏమీ లేవని ఉన్నాయి. మరి దీనికి తోడు ఈ మార్కెట్ డ్రివెన్ వరల్డ్ ఇది. ఏమవుతుందంటే ఇప్పుడు మనీ వరల్డ్ కదా, ఇదంతా మెటీరియలిస్టిక్ వరల్డ్ కదా. ఇప్పుడు ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలంటే సిగరెట్ను కూడా ప్రమోట్ చేసిన ప్రపంచం ఇది. సిగరెట్తో ఒక్క పాజిటివిటీ చెప్పండి, ఒక్కటే చెప్పండి. కల్టివేట్ చేసినాడికి డబ్బులు వస్తాయి తప్పితే దాని మూలాన అంతా సర్వనాశనమే. అయినా కానీ ఒక జిప్పులో వెళ్తా, 2 అమ్మాయిలతో వెళ్తా, లేకపోతే ఏంటంటే ఫ్లయింగ్ వెళ్తా, ఆకాశంలోంచి ఏదో దిగుతున్నట్టు ఇవన్నీ చేసాను. జనాలకి క్రేజ్ క్రియేట్ చేస్తాను. టుడే మార్కెటింగ్ ఇస్ సచ్ ఎ గ్రేట్ థింగ్. మోస్ట్ యూజ్లెస్ థింగ్ కూడా దే కెన్ క్రియేట్ ఎ క్రేజ్ అబౌట్ ఇట్. బట్ వీటన్నిటితో ఏమైందంటే మనకి అన్నెసరీ హ్యాబిట్స్, ఆల్కహాల్ దగ్గర నుంచి, చలికాలంలో ఉన్నడికి చలి ఉంటుంది కాబట్టి వాడికి వాంతు కోసం తీసుకోవాల్సి వచ్చేదేమో. మనకేం అవసరం ఇక్కడ, అవసరం లేదు కదా. ఇప్పుడు అందుకని స్మోకింగ్ దగ్గర నుంచి ఆల్కహాల్ అయితే అన్నీ మారిపోయినాయండి. సిచ్యువేషన్ అంతా వీ కెనాట్ రివర్స్ ఇట్ నౌ. ఇప్పుడు వీటన్నిటిని డాక్టర్ నేను చెప్పారు రివర్స్ చేస్తామంటే, డెమోక్రటిక్ కంట్రీ, హౌ కెన్ యూ ఎవర్ రివర్స్ ఇట్? పబ్లిక్ ప్లేస్లో పాపం గవర్నమెంట్ స్మోకింగ్ చేయొద్దని పెట్టింది, హెల్త్ చెకప్స్లు చేయించుకోమంది, అయినా చేయించుకోము. సో ఇవన్నీ ఫ్యాక్టర్సేనండి. సి మనం మనీ పెరిగే కొద్దీ ఏమైందంటే ఆ నడిచే నడక కూడా తగ్గిపోయింది. మరి ఎంత ఫుడ్ తింటున్నా, ఒకప్పుడు ఫుడ్ తినలేక చచ్చేవాళ్ళు జనాలు, ఇప్పుడు ఫుడ్ ఎక్కువ చచ్చిపోతున్నాం. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాము, ఫంక్షన్లకు వెళ్తున్నాము. ఎంత అంటే ఇప్పుడు నేను చాలామంది తిట్టచ్చు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా వచ్చినా పెట్టకపోతే ఇది తినేసాడు, ఫుడ్ కూడా పెట్టలేదు అంటారు. ఇప్పుడు కాదు అక్కడ 20 రకాలు పెడితే అంత టేస్టీగా ఉండాలి. టేస్ట్ ఏంటి, ఫ్యాట్ ఉంటేనే టేస్ట్ వస్తుంది. మరి అందుకని నా దగ్గరికి వచ్చినందుకు ఏంటి, నేను హెల్త్ చెడగొడతాను. కాకపోతే మీకు అందరికీ హెల్త్ చెడిపోతుంది. అందుకే నేను సింపుల్ ఫుడ్ పెట్టాను, పప్పు పెట్టాను, జస్ట్ కొద్దిగా రైస్ పెట్టాను, 2 చపాతీలు పెట్టాను, ఒకే కొద్దిగా కర్డ్ పెట్టాను అని అన్నా అనుకోండి, వీడు తినేసాడని చెప్పి తిట్టున్నారు. సో అందుకని అంటే ఓవరాల్గా టుడే వాట్ వీఆర్ డూయింగ్, సరైన స్లీప్ ఉండలేదు. ఓకే, ఇవన్నీ కూడా గుండె జబ్బులు కారణాలండి. ఇప్పుడు అదే మీరు బయటికి వెళ్ళే ప్రపంచంలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు వాళ్ళు మనలాగా తినరు, ఇంత బెట్టు తినరు మనకి. ఇప్పుడు ఆల్ దీస్ డెవలప్డ్ కంట్రీస్లో హై ప్రోటీన్ తింటారు, లిమిటెడ్గా తింటారు, ఫిజికల్ యాక్టివ్ ఎక్కువ, దే ఆర్ హెల్త్ కాన్షియస్.